అలాగే ఈరోజు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇతను ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తామని ఒకసారి. ప్రస్తావన వస్తే చాలు ఆయన బీపీ పెరుగుతాం. ఒక్క నిమిషం ఉండండి. ప్రస్తావన వస్తే చాలు ఆయన బీపీ పెరుగుతాం. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా నిద్రలో మావిగా నన్ను అన్నారంటే చాలు బహుశా గుండాకి చనిపోయినా చనిపోతాడు. ఎగ్గడి అంతగా ఆయనకు మావిగన్ అనే పేరు వింటే బీపీ పెరుగుతాం. ఎప్పుడైనా మీరైనా పొరపాటున అనండి, ఎప్పుడైనా మావిగన్ గురించి మీ కమెంట్స్ ఏంటి సార్ అని. గుండె ఆగిపోకపోతే అదృష్టము, మిమ్మల్ని తిట్టకపోతే వెంటనే మీ మీద బ్లాస్ట్ చేయకపోతే నిజంగా మీరంతా కరెక్ట్గా ఏ మేరకు అసెస్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని మీరే చెప్పగలుగుతారు. రాజశేఖర రెడ్డి గారు తప్పు చేశారు. కొడుకుని కన్నారు కానీ సంస్కారం నేర్పించలేదు. అదొక్కటే ఆయన చేసిన తప్పు. ఆయన విమర్శించాలనే ఉద్దేశం నాకు లేదు, కానీ లేకపోతే మనుషులు చావులు కోరుకోవడం ఏంటండి సన్నాసి పిచ్చి. కాకపోతే ఆ రోజున హెలికాప్టర్లోని రాజశేఖర రెడ్డి గారితో పాటు ఈయన్ని కూడా తీసుకెళ్తే శని వదిలిపోయేది, దరిద్రం వదిలిపోయేది, ఇలాంటి మాటలు మేము మాట్లాడకూడదు. నేను మాట్లాడినా కూడా కింద కామెంట్లలో అంటున్నారన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వీడియో వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఆ కింద కామెంట్లలో మెజారిటీ కామెంట్ ఏం పెడుతున్నారంటే రాజశేఖర రెడ్డి గారు తప్పు చేశారు, ఆ రోజు హెలికాప్టర్లోని జగన్మోహన్ రెడ్డిని కూడా తీసుకెళ్ళి ఉంటే దరిద్రం వదిలిపోయేది, శని వదిలిపోయేది, లేకపోతే లేగ్గడి ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు చనిపోవాలనో లేదంటే ఇంకొకరు చనిపోవాలని చెప్పేసానో ఎదుటి వ్యక్తి చావులను కోరుకుంటున్నాడో ఈ దిక్కుమాలు డేటా తయారయ్యాడు మా పేనానికి. అసలు ఈ సవట సన్నాసి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎలా పనిచేసాడని చెప్పేసి కింద కామెంట్లలో తిడుతున్నారు. అన్న నేను మళ్ళీ చెప్తున్నా, నీకు ఏదన్నా పిచ్చి ఉంటే మంచి డాక్టర్కి చూపించుకో. నీకు మానసికంగా నీ మానసిక పరిస్థితి ఏం బాగాలేదు, అంతంత మాత్రంగా ఉంది. నువ్వు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో నీకున్న పిచ్చి ఇంకా ముదిరిపోయింది. లేకపోతే ఏంటంటే దిక్మలతనం. కాకపోతే నువ్వు మావిగాన్ని అని చెప్పేసి ప్రస్తావించగానే చంద్రబాబు నాయుడు గారికి బీపీ వచ్చేస్తుంది. అసలు నీకు బుర్ర లేదని చెప్పేసి ఇవాళ కూడా మీ వైసీపీ నాయకులు, మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి అంటే మీకు మద్దతు తెలిపే జర్నలిస్టులు, మేధావులు ఇవాళకి కూడా నేను ఎక్కువ దిగుతున్నారు. అండ్ నిజంగా పిచ్చోడండి బాబు. రోజుకు ఒక మాట మాట్లాడతాడు, పూటకు ఒక మాట మాట్లాడతాడు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయాడు, చేతకాని సవట. అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ అమరావతిని నాశనం చేయడానికి ఒక పూటకు ఒక పేరు చెప్తున్నాడు దిక్కుమాలోడు అని చెప్పేసి అని మీకు మద్దతు ఇచ్చే జర్నలిస్టులు లేదంటే మేధావులు నీ ముఖం తుపుక్కు నుమ్మేసేస్తా ఉంటే ఇక్కడికి వచ్చి మావిగానని చెప్పుకొని చంద్రబాబు నాయుడు గారు నిద్రలో చనిపోతారేమో. అమరావతి కంప్లీట్ అయితే నువ్వు నిద్రలో కాదు పట్టపగలు చచ్చిపోతావేమో. బాగుంటుంది అలా మాట్లాడితే. సరే ఏముందండి మావిగాలో నాకు అర్థం కావట్లేదు, మీరు చెప్పండి ఒకసారి. మావిగాన్ అని చెప్పేసి అని అంటున్నావు కదా, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదండి? చిన్న ప్రశ్న అండి, సింపుల్ ప్రశ్న. పెద్దగా ఇందులో గిలగిల కొట్టుకునేది ఏమీ లేదు. నువ్వు 3 రాజధాని బిల్లు వెనక్కి తీసుకున్నావు. ఆ తర్వాత నువ్వు ఇంకా 2 ఏళ్ళు అధికారంలో ఉన్నావు. 2 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్లాన్ బి ఉంది నా దగ్గర, ఇదిగో మావిగాన్ అని చెప్పేసి అని ప్రస్తావించి దాన్ని అమలు చేయొచ్చు కదండి, ఎందుకు చేయలేదండి? పిచ్చి, నిజంగా పిచ్చి. ఇది విజయం గారికి మేము మళ్ళీ చెప్తున్నాం, మీ కన్న కొడుకు ఇగో అదుపు లేకుండా మాట్లాడుతున్నాడు, మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడు, సోయిలో లేకుండా మాట్లాడుతున్నాడు, మానసిక పరిస్థితి ఏం బాగాలేదు. కన్న తల్లిగా మీ బాధ్యత. కనీసం ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. పెళ్ళైనా ఒక 50 ఏళ్ళు వచ్చినా సరే కొడుకే కదా. కన్న తల్లిదండ్రులకి కొడుకు ఎప్పుడు పసివాడితోనే సమానం, పిల్లోడితోనే సమానం. కనీసం ఎప్పటికైనా పర్వాలేదు, ఈసారి ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్పండి. నాయన అలా మాట్లాడకూడదు. పెద్దలను ఉద్దేశించి మీ తండ్రి వయసు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి, అలా చచ్చిపోవాలని చెప్పేసి కోరుకోకూడదు. కనీసం ఎప్పటికైనా సరే సంస్కారం నేర్చుకో. నీ వల్ల అనవసరంగా మా పెంపకాన్ని అవమానిస్తున్నారు, మా పెంపకాన్ని తిడుతున్నారని చెప్పేసి అని కనీసం మీరన్నా చెప్పండి. కొద్దిగా పిచ్చి ముదిరిపోయింది, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. అమరావతి పేరు ఎత్తంగానే ఫ్రస్ట్రేషన్తో ఊగిపోతాడు. ఆ పిచ్చి దన్మని తన్నుకొచ్చేది బయటికి. ఏం మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడతాడు, అర్థం లేకుండా మాట్లాడతాడు. అలా కోరుకోకూడదండి. వ్యక్తులు చనిపోవాలనో గుండెపోటు వస్తాయనో, నువ్వు గుండెపోటు వచ్చేంత గొప్ప నిర్ణయాలు ఏం తీసుకోలేదు. అదొక జోకర్. నువ్వు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అదొక కామెడీ నిర్ణయం. అది నిన్ను జోకర్గా భావించారు. ఆ ఒక్క నిర్ణయంతో నీకు సపోర్టుగా మాట్లాడే వ్యక్తులు చాలామంది నీకు దూరం అయిపోయారు. నీతో ఉంటే నీతో పాటు మమ్మల్ని కూడా పిచ్చోళ్ళు అనుకుంటారని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడుతున్నారు.
మీరు వచ్చి నేను మావిగన్న అనేసానండి, మళ్ళీ గతంలో 3 రాజధానులు ఏమైపోయినాయి అంటే సిగ్గు అనిపించట్లా మన బతుకులకి. అలా కోరుకోకూడదు. నీకు ఎవడో చెప్పట్లేదా? ఎవడో చెప్పలేదా అండి? కొన్ని చదువుకున్నావా అంటే చదువుకోలేదు కాబట్టి కొన్ని పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు మనం ఏం అనలేం. చదువుకుంటే అందువేమో ఎవడయ్యా నీకు పాఠాలు చెప్పిన గురువు అని చెప్పేసి అని చదువుకోలేదు. ఇప్పుడు సంస్కారం నేర్పించిన తల్లిదండ్రులు అన్నామా అంటేనేమో రాజశేఖర రెడ్డి గారు లేరు, చచ్చిపోయారు. విజయమ్మ గారిని ఏమైనా ప్రశ్న ఇద్దామంటే మహిళ అయిపోయారు, అనలేము మన గమ్మున. ఇంక నీకు ఎవరు నేర్పాలన్న సంస్కారం? 50 ఏళ్ళు వచ్చినాయి నీకు, 50 ఏళ్ళు దాటేసినాయి. చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి మాట్లాడతాడు, లేదంటే ఆయనకి ఇవే చివరి ఎన్నికలేమో అని చెప్పేసి అని మాట్లాడతాడు. ఆయన వయసు వరకు నువ్వు ఆరోగ్యంగా ఉంటే గొప్ప, అంటే ఉండవని చెప్పేసి మా ఉద్దేశం కాదన్న, ఉండాలనే కోరుకుంటాం. నువ్వు 100 ఏళ్ళు నీ ఓపుకున్నంత వరకు, నీకు భగవంతుడు ఎంత ఆయుష్ ఇస్తే అంతవరకు ఆరోగ్యంగా శుభ్రంగా ఉండాలనే కోరుకుంటాం. పోవాలని చెప్పేసి ఏం కోరుకోవట్లా, కోరుకోం కూడా. మేము మీ అంత కుసంస్కారం అయితే కాదన్న, నీచులం అయితే కాదు, లేగ్గలం అంతగానే కాదు. పక్కోడు చావు కోరుకునే ఎవడైనా సరే లేగ్గండి అని చెప్పేసి అంటారు. అది నువ్వైనా నేనైనా ఇంకొకడైనా ఎదుటి వ్యక్తి చావులు మనం కోరుకున్నామంటే మనంత లేకియాదో ఇంకొకరు లేడని చెప్పేసి అని అర్థం. అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఎంతసేపు ఇదే పోయే కాలమా, రెచ్చగొట్టే ప్రయత్నాలేనా? నిజంగా నువ్వు లేగ్గడుగు కాకపోతే, నీకు పిచ్చి లేకపోతే, నువ్వు తీసుకున్న మావిగా నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలి? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు తీసుకోవాలి. ఎప్పుడు తీసుకున్నావు నువ్వు? అధికారం కోల్పోయిన తర్వాత 2 ఏళ్ల తర్వాత అమరావతి రాజధాని అని చెప్పేసి గెజిట్ నోటిఫికేషన్ వచ్చే సందర్భంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అంటే దాని గుండెపోట్లు వచ్చేస్తాయా? సరే, ఎవడండి మీకు సలహాలు ఇచ్చేది? మీరు ఇలా మాట్లాడితే ఉన్న ఓట్లు పోతాయండి. మీకు 11 కాదు కదా, వచ్చే ఎన్నికల్లో ఒకటి వస్తే గొప్ప మీకు. మాట్లాడితే ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఇక్కడ ఈయన మాట్లాడుతూ వివేకానంద రెడ్డి గారి హత్యను ఉద్దేశించి, అంటే ఈ మధ్యకాలంలోని వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక కొత్త పేరు ఒకటి పెట్టారులే, గొడ్డల పార్టీ అని చెప్పేసి అని. పేరుకి తగ్గ పార్టీ, గొడ్డల పార్టీ. ఆ గొడ్డల పార్టీ అని చెప్పేసి అని అన్నారని మా తాతగారిని ఎవరు చంపేశారు, మా నాన్నగారిని ఎవరు చంపేశారు, మా బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపేశారు? సరే, మీ తాతగారు అంటే ఇప్పుడు చనిపోయారులే, ఆ సంగతి మనం ఇప్పుడు ప్రస్తావించకూడదు. ఎందుకంటే మనకు అప్పుడు ఊహ కూడా తెలియదు. ఇప్పుడున్న జనరేషన్కి ఆ సంగతి పక్కన పెట్టండి. మీ నాన్నగారు చనిపోయినప్పుడు అందరికీ తెలిసిందే. మీ బాబాయ్ గారు నిన్న కాక మొన్నే 2019 ఎన్నికల ముందే కదా మీ నాన్నగారు చనిపోయినప్పుడు మీరు ఏమని ప్రచారం చేశారండి? ఏమని ప్రచారం చేశారు? చంద్రబాబు నాయుడు గారితో పాటు ఒక ప్రముఖ వ్యాపారవేత్తను ఉద్దేశించి వాళ్ళని ప్రస్తావిస్తూ, వాళ్ళపైన ఆరోపణలు చేస్తూ, ఆ ప్రముఖ వ్యాపారవేత్తకు సంబంధించిన షాపింగ్ మాల్స్ ఏవైతే ఉన్నాయో, స్టోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మీరు దాడి చేయించలేదా అండి? చేయించారా లేదా? చేయించారు. మా నాన్నగారి చావు వెనకాతలకు వీళ్ళు ఉన్నారు, వీళ్ళే కుట్ర పన్నారు, వీళ్ళే కావాలని చెప్పేసి చంపేశారని చెప్పేసి అని మీరు చేసిన ప్రధాన ఆరోపణ, అవునా? మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ప్రముఖ వ్యాపారవేత్తకు సంబంధించిన వ్యక్తిని రాజ్యసభ ఎంపీగా ఎలా చేశారండి? మీ పార్టీ తరపున సీట్ ఎలా ఇచ్చారండి? మీరు ఎలా చేశారు? అంటే రాజశేఖర రెడ్డి గారి హత్య వెనకాతల మీరు అంటున్నట్టుగా నేను అనట్లేదు. రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని హత్య అని చెప్పేసి నేను అనట్లేదు. ఇవాళ మీరు ప్రస్తావించారే కాబట్టి మేము మళ్ళీ ప్రస్తావించి మాట్లాడుతున్నాం. అదే ప్రముఖ వ్యాపారవేత్తకు సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి రాజ్యసభ ఎంపీని చేసింది ఎవడండి? మీరు కాదా? ఈ హత్య వెనకాతలు ఎవరున్నారండి? అంటే మీరు చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి గారి మరణం వెనకాతలు ఎవరున్నారండి? అప్పుడు మీరేనా కదా? మీరే. ఇంక మన బాబాయ్కి సంగతి చెప్పుకోవసం లేదు. వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మేము ప్రత్యేకించి చెప్తే మమ్మల్ని పిచ్చోళ్ళు అనుకుంటారా? ఇవాళ క్వశ్చన్ చేస్తున్నాడు ఏమనంటే, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? దర్జాగా నిందితులు బయట తిరుగుతున్నారు. ఎవరు నిందితులు? అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దస్తగిరి అప్రూవల్గా మారాడు. అప్రూవర్గా మారిన తర్వాత నువ్వు అధికారంలో ఉండగానే 2019లో ఎన్నికల ముందు మీ బాబాయ్ హత్య జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది. తర్వాత ముఖ్యమంత్రి అయింది నువ్వే. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నావు. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి నువ్వు వెలగబెట్టింది ఏంటండి? మీ బాబాయ్ గారి హత్య కేసులో ఎందుకు న్యాయం చేయలేదు మనం? ఎందుకు దోషుల్ని మనం శిక్షించలేకపోయాం? మనం ఏం చేసాం? మనం సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే కర్నూలులో రాష్ట్ర పోలీసులను అడ్డం పెట్టి పెద్ద డ్రామా క్రియేట్ చేసావు, అవునా? ఇవాళ అదే కేసులో మీ పార్టీ ఎంపీ నీ సొంత తమ్ముడు, నువ్వు తమ్ముడని చెప్పుకుంటావు కదా, ఎవరో అవినాష్ రెడ్డి తండ్రి, ఇద్దరు బెయిల్ మీద ఉన్నారు. మరి దీని వెనకాతలు ఎవరున్నట్లు లెక్కండి? ఎవరున్నారో
దాని వెనకాతలా మీరే. ఇంకా రాజారెడ్డి గారి గురించి మనం చెప్పుకోవసరం లేదు. ఆ రోజు ఏం జరిగింది ఎవరికి తెలియదు. అన్నిటి వెనకాతల హస్తం ఎవడరా అంటే అన్నిటి వెనకాల మీరే కనబడుతున్నారు. పైగా మీరు తిరిగి చంద్రబాబు నాయుడు గారిని అనడం ఇది ఇంకా విచిత్రం. ఇంకా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ బాబాయ్ హత్య కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని శిక్షించే ప్రయత్నం చేశారండి మీరు? చేయలే. వివేకానంద రెడ్డి గారు సొంత కూతురు, మీకు చెల్లి అవుద్దో అక్క అవుద్దో సుందరెడ్డి గారు, మీతో కలిసి మాట్లాడిన సంభాషణ తర్వాత మీరు ఏమని మాట్లాడారు, మీరు ఏమని ప్రస్తావించారు, మీరు ఏమని జవాబు ఇచ్చారు ఆవిడకి? ఏమన్నమ్మా అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడు, నా పైన ఇప్పటికే 33, 38 ఈడీ సిబిఐ కేసులు ఉన్నాయి, ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ అవుద్ది, అంతకుమించి ఏం జరిగిద్ది అని అన్నది నువ్వు కాదా? నేను చెప్తున్నాను ఈ మాట. మీ సొంత చెల్లి చెప్పింది. అదే వివేకానంద రెడ్డి గారు కూతురు సుందరెడ్డి గారు చెప్పుకొచ్చారు. నీ సొంత చెల్లి షర్మిల కడప ఎంపీగా పోటీ చేసి ఎన్నికల ప్రచారంలో వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ప్రస్తావిస్తూ ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో వాటినే ప్రస్తావిస్తూ ఇగో దీని వెనకాతలు అవినాష్ రెడ్డి ఉన్నాడో భాస్కర్ రెడ్డి ఉన్నాడో వాళ్ళిద్దరిని వెనకాతలు జగన్మోహన్ రెడ్డి వెనకుండా సపోర్ట్ చేస్తున్నాడని చెప్పేసి మీ సొంత చెల్లికి మద్దతుగా తల్లి లేఖ విడుదల చేశారు. ఎంతకు మించిన దిక్కుమాలతానో ఇంతకు మించిన నీచ నికృష్టుడు ఇంకెవడో ఉండడేమో. ఎంత కుటుంబ సభ్యులైనా సరే బహిరంగంగా తల్లి అయినా చెల్లైనా మా అన్నయ్య లాంటి వాడనో లేదంటే నా కొడుకే లాంటి వాడని చెప్పేసి ఎవరు విమర్శ చేయరు. కానీ నీ కుటుంబంలో చేస్తారు, నీ గురించి మీ చెల్లి చెప్తారు, మీ తల్లి చెప్తారు. ఇక నువ్వు వచ్చి 10 మందికి ఉపన్యాసాలు చెప్పడం అండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను గారు అనాలన్నా సిగ్గేస్తుందండి. ఈ పిచ్చి పిచ్చి మాటలు మానేయండి ఎక్కడైనా సరే. వ్యక్తుల చావులు కోరుకోవడం మీరు ఆపెత్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారి వయసు వరకు మీరు బతికితే గొప్ప, బతకాలనే కోరుకుంటాం, బతికితే ఇంకా గొప్ప ఇంకా మంచిది. అదే విధానట్లేదు మేము. ఆ వయసు వచ్చేటప్పటికి మనం మామూలుగా నడిస్తే గొప్పే. మనం ఇప్పుడే కూర్చుంటే లేకలేము, లెగితే కూర్చోలేము. ఏదైనా శుభకార్యానికి వెళ్ళినప్పుడు శంకుస్థాపనకో లేదంటే పూజలకో పునస్కారాలకో వెళ్ళినప్పుడు చక్కగా కొబ్బరికాయ కొట్టమని చెప్పేసి అయితే కొబ్బరికాయ కొట్టడానికి మళ్ళీ దాయి ఇంకొకటి పైకి ఎత్తాలి, కింద కూర్చోలేము, మళ్ళీ మన సపరేట్గా కుర్చీ వేయాలి. గుళ్ళోకి వెళ్తే గుళ్ళోకి వెళ్ళాము మనం, ఏదైనా పండుగ వస్తే గుడికి వెళ్ళాము, చర్చికి అయితే ఈజీగా వెళ్ళిపోతాం మనం. ఇవన్నీ చెప్పంటే ఇంకా చాలా ఉంటాయి, మీరు అక్కడ దాకా తెచ్చుకోవద్దు. మాట్లాడేటప్పుడు ఓ దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. నాకు తెలిసి అమరావతి కంప్లీట్ అయితే గుండె ఆగిపోయి నువ్వే చచ్చిపోతావేమో. నేను అన్నట్లు అలాగే అన్న కోరుకోను. నేను ఇప్పుడు కూడా ఉన్న వాస్తవం చెప్తున్నాను.